హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీటిని ఇలా తీసి రోజ్ పెటల్స్ గులాబీ పువ్వుని ఇలాగా మనం తీసుకొని ఇలా ఎండబెట్టుకోవాలండి. ఎండలో ముందు వేయండి, పెట్టాను కదా, ఇలా మంచిగా ఎండబెట్టుకోవాలి. వీటిని ఇలాగా ఎండబెట్టుకున్నాక మనం దీనిని మిక్సీలో జార్లో వేసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా దీంట్లో వేసేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా రోజ్ పెటల్స్ని ఇలా గులాబీ పూలు ఎండబెట్టుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకున్నాము. దీన్ని ఒక హాఫ్ స్పూన్ లేదా మనకి ఫేస్కి సరిపడా అండి ఒక స్పూన్ వేస్తున్నాను. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోకి మనం కొంచెం వాటర్ కలుపుకోవాలండి. మన ఇష్టం, వాటర్ అయినా హనీ అయినా మిల్క్ అయినా ఏదైనా కలుపుకోవచ్చు. అయితే కొంచెం వాటర్ కలుపుతున్నానండి. ఇలాగా మనం వాటర్ కలుపుకోవాలి. వేసుకోవాలి వాటర్ తోటి దీన్ని ఈ ప్యాక్ని మనం ఫేస్ మీద ఇలాగా అప్లై చేసుకోవాలి. తెలుసు కదండి, ప్యాక్ ఎప్పుడు ఫేస్ మీద ఇలా పైకి మాత్రమే అప్లై చేసుకోవాలి. ముక్కు మీద మాత్రం ఇలా డౌన్ చేసుకోవాలి. ఇట్లా ఫేస్ మొత్తం ప్యాక్ అప్లై చేసుకోవాలండి. ఇలాగా దీన్ని మనం ఒక 15 to 20 minutes వరకు ఇలా ఉంచుకోవాలి. దీనివల్ల మీకు చాలా గ్లో వస్తుందండి. పింకిష్ కలర్లో మీ ఫేస్ గ్లో వస్తుంది. మీ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. చాలా బాగుంటుందండి ఫేస్ ప్యాక్ ఇది. మీరు కూడా ఇందులో ఏ కెమికల్ ఏం కలవదు కాబట్టి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫేస్ ప్యాక్ చాలా యూజ్ అవుతుంది మీకు. చూసారు కదండి, ఇలాగా మొత్తం మంచిగా ఆరిపోయింది ప్యాక్. నేను పెట్టుకొని 15 minutes అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాము. సరే కదండి, ఇందాకడికి ఇప్పటికి ఫేస్ ఎంత గ్లో వచ్చిందో పింకిష్ కలర్లో కనిపిస్తుంది మనకు ఫేస్. ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుందండి. మీరు వీక్లీ ఒక 2-3 times పెట్టుకున్నా ఏం కాదు, కానీ మీ ట్యాన్ రిమూవ్ అవుతుంది. మీ ఫేస్ కూడా ఎప్పుడు పింకిష్ కలర్లో గ్లోగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి. ఈ ఫేస్ ప్యాక్ మీకు చాలా యూజ్ అవుతుందండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.